అమ్మా నేను బాబు ఇచ్చిన డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి? ఒకవేళ ఈ రోజు పార్టీ ఉంటే నేను ఈ రోజే వేసుకునేదాన్ని. కంగారు పడుకో, త్వరలోనే ఏదో ఒక అవకాశం వస్తుంది ఈ డ్రెస్ వేసుకోవడానికి. ఇదిగో పద 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 పద. Surprise! Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Krishna. Happy birthday to you. థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. చూసావా, నేను చెప్పాను కదా కొత్త డ్రెస్ వేసుకునే అవకాశం త్వరలోనే వస్తుందని. వచ్చేసింది. అమ్మా నువ్వు వరల్డ్ బెస్ట్ అమ్మా. అలాగే కరుణ పిన్ని ఈ వరల్డ్ బెస్ట్ పిన్ని. ఈ ఏర్పాట్లన్నీ తనే చేసింది. వెళ్ళి తనకి థ్యాంక్స్ చెప్పు. థాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పేస్తే సరిపోదు. సరే పద, నేను నీకు తొందరగా ఈ డ్రెస్ వేసి రెడీ చేస్తాను. నీ ఫ్రెండ్స్ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వెంటనే రెడీ అయ్యేస్తాను. Form a circle. Come on, come on. బర్త్డే గర్ల్ రెడీ. పద తొందరగా క్యాండిల్ బ్లో చేయి. చెప్పండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Krishna. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సరే ఇక నేను అందరి కోసం కేక్ కట్ చేసి తీసుకొస్తాను. కృష్ణ పెద్ద బెలూన్ పేల్చు. ఎవరి బర్త్డే అవుతుందో వాళ్ళు పెద్ద బెలూన్ పేలుస్తారు తెలుసా? బెలూన్ బర్స్ట్ చేయాలి కదా, నేను వచ్చేస్తాను. సరే అయితే నేను లోపల నుంచి స్టూల్ తీసుకొస్తాను. ఆగండి 1 minute. కృష్ణ కిందకి దిగు, లేదంటే పడిపోతావు. పడని పిన్ని. కృష్ణ 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 ఏమైంది? లేవు. కృష్ణ కృష్ణ ఏమైంది? కృష్ణ కళ్ళు తెరవు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.